ఆర్యవైశ్యులకి నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం మేలు చేశారు వెల్లంపల్లి? 19వ తారీఖున వన సమాధానం పెట్టుకుంటామంటే వద్దొద్దు మేము చేసుకోవాలి 26 పెట్టుకోండి అని అడిగింది మీరు కాదా? 26వ తారీఖు వన సమాధానం పెట్టుకుంటే 25వ తారీఖు ఆంక్షలు పెట్టి నోటీస్ ఇచ్చింది మీరు కాదా? అసలు ఈ విషయం గురించి మాట్లాడితే ఆర్యవైశ్యులకి నువ్వేమి చేశావో మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చర్చకు రండి అని చెప్పావే, ఈ అంశమే కదా. దీని గురించే కదా రేపు డిసెంబర్ 3 మన గుడి బయట మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. చూద్దాం అసలు ఏంటి, దీని మీద అసలు ఏంటి, మనం దేని మీద చర్చ చేద్దాం అనుకుంటున్నామో మనం ఒకసారి అర్థమయ్యేలాగా మనం వివరంగా దీనిలోకి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకి ఎప్పుడు కూడా పెద్ద అండగా ఉంది. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా పెద్ద అండగా ఉంది. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఇలా ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుల మీద అనేక సార్లు దాడులు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ప్రజా పోరాటాలు చేసి మా మీద కేసులు పెట్టించుకొని బాధపడ్డ ఆర్యవైశ్యుడికి అండగా నిలబడుతూ కోర్టు ఖర్చులు కూడా లేనప్పుడు మేమే అండగా నిలబడి కోర్టులో కేసులు వేయించిన రోజులు కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఉన్నాయి. నువ్వు అన్నావు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ గారి చంద్రబాబు నాయుడు గారి ఇప్పటివరకు ఏమైనా చేశారా అని. మీ మాటకే వద్దాం, మాట్లాడదాం. ఇక్కడ సీనియర్ నాయకుడు ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ గారికి అవకాశం ఇచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోతే 2014 తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇచ్చింది. తెలుసా నీకు ఆ విషయం? తెలియపోతే తెలుసుకో వెల్లంపల్లి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. అలాగే తెలిసినట్టుందివా, పరిచయం ఉందా నీకు? పోతుల సునీత గారు. పోతుల సునీత గారికి అంతకుముందు రాయలసీమ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ గెలవలేకపోతే ఇక్కడ చీరాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చీరాల నుంచి కూడా కొద్దిగా నేరోలో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీని చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుసా తెలీదా? తెలుసుకోవాలి నువ్వు కంపల్సరీగా. అలాగే శ్రీరామ్ తాతయ్య గారు 2014లో కానీ దానికన్నా ముందు కానీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన శ్రీరామ్ తాతయ్య వాళ్ళ కుటుంబాన్ని నుంచి తాతయ్య గారిని తీసుకొని జగ్గేపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ. 3వసారి కూడా 2019లో టికెట్ ఇచ్చారు. హ్యాట్రిక్ కొడదాం అనుకుంటే కొద్దిగా నేరోలో మిస్ అయింది తాతయ్య గారి ఎమ్మెల్యే గెలుపు. ఈ విషయం కూడా నీకు బాగా తెలుసు అనుకుంటా. గుర్తుపెట్టుకో, ఏం చేశారు ఊరికే మాట్లాడుతూ ఉంటావు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీకు ఉండాలి కదా, అందుకు చెప్తున్నా. అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు కర్నూలు జిల్లాకి సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉంటూ నెట్ క్యాప్ చైర్మన్గా కానీ అలాగే హస్తకళల దానికి చైర్మన్గా కానీ ఇప్పుడు రీసెంట్గా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కానీ ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీయే. ఆ విషయం నీకు తెలుసో తెలీదో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నీకు గుర్తు చేస్తున్నా. అలాగే తెలుసు అనుకుంటా మీ తోటి శాసనసభ్యుడు అన్నా రాంబాబు గారు, వీరికి తెలుగుదేశం పార్టీలో సీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ముందుకు పంపించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఓడిపోతే వేరే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటే వారు నిరాకరిస్తే మేము కూడా ఏం మాట్లాడలేని సందర్భం. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చారు, మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో, ఏ విధంగా అతను ఈ రోజు కూడా ఇబ్బంది పెడుతున్నారో. చివరికి తిరుపతి దర్శనానికి వెళ్తే నా కుటుంబంతో నేను దర్శనానికి వెళ్తే నాకే నా కుటుంబ సభ్యుల్ని దర్శనానికి పంపించట్లేదు, ఏం కర్మరా బాబు నాకు ఇదని ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఎన్నోసార్లు మొత్తుకున్నారు మీ ప్రభుత్వం చేస్తున్న హెరాస్మెంట్ గురించి. తెలుసు కదా నీకు కూడా ఆ విషయం, తెలుసుకో. అలాగే తెలుసా ఎవరో నీ పక్కనే గుంటూరు నియోజకవర్గ శాసనసభ్యులు 2014లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, ఓడిపోయారు. కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానంటే నాకు వద్దని అన్నాడు ఈ మహానుభావుడు. 2019లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచారు మద్దాల గిరి గారు. గెలిస్తే నిన్ను వాసవి క్లబ్ మీటింగ్కి పిలిస్తే నువ్వు వెళ్ళి మద్దాల గిరి గారిని తీసుకొని వెళ్ళి నీ పార్టీలో చేర్చుకున్నావు. తెలుసు కదా ఆ రోజు తెర వెనుక రాజకీయం చేసింది ఎవరో కూడా నీకు బాగా తెలుసు. ఏం చేశారు ఈరోజు? ఎటువంటి వాల్యూ లేకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా, ఒక ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా గుంటూరులో అతను ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం కాదా?
దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా? రా చూద్దాం. అలాగే తెలుసు కదా సిద్ధా రాఘవరావు గారు, గతంలో ఒంగోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం, దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. శ్రీశైలం ఏ గ్రేట్ టెంపుల్, శ్రీశైలానికి 2 సార్లు చైర్మన్ పదవి ఇచ్చాం సిద్ధా రాఘవరావు గారికి. దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సిద్ధా రాఘవరావు గారిని మంత్రిగా 5 ఏళ్లు కొనసాగించాం. మీ ముఖ్యమంత్రి నిన్ను 2 ఏళ్లకే పీకేశాడు. నీ బతుకేంటో అక్కడే ఉంది. నేను నమ్మలా నీ ముఖ్యమంత్రి నిన్ను తీసేసి ఇప్పటి వరకు కూడా ఇంకో ఆర్యవైశ్యుడికి ఈ రోజు వరకు ఇవ్వాల. నిన్ను పీకేశారు. కానీ మేము సిద్ధా రాఘవరావు గారికి 5 సంవత్సరాలు కంప్లీట్గా పెద్ద శాఖ ఇచ్చి అన్ని రకాల ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి సిద్ధా రాఘవరావు గారిని 10 మందికి ఉపయోగపడేలాగా మేము ఉంచాం. తెలుసు కదా. ఆ తర్వాత తదనంతరం 2019లో ఎంపీ టికెట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాత నువ్వు చేసిన పనికిమాలిన రాజకీయాలు ఏంటి, ఈ రోజు వాళ్ళకి ఏ గౌరవం మీరు ఇస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ చూస్తున్నారు. నేను సపరేట్గా చెప్పక్కర్లా. మరి అలాగే ఇంకొక వ్యక్తి తెలుసు కదా, టీజీ వెంకటేష్ గారు తెలుసు కదా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2014లో పోటీ చేసి కొద్దిగా తేడాతో ఓడిపోతే మా ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా రాజ్యసభ ఎంపీ ఇచ్చాను టీజీ వెంకటేష్ గారికి. గుర్తుపట్టావా? నిన్నగాక మొన్న మా గార్డెన్ పార్టీ విజయవాడలో జరుగుతున్న వన సమాధానం ఆపటానికి నీ పక్కన ఉన్నారు కదా ఒక అతను, ఆ తొత్తుగా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడావు, రాజీ చేసుకున్నావు, మీరు గార్డెన్ పార్టీకి రావద్దని రిక్వెస్ట్ చేశావు. గుర్తుంది కదా నీకు? అతనే వీరు. అదేవిధంగా అంబికా కృష్ణ గారిని ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి తర్వాత కూడా రాజకీయంగా వారికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో మంచి పదవులు ఇస్తూ చివరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. వీళ్ళందరూ ఆర్యవైశ్యులే. తెలుసు కదా నీకు? తెలియపోతే చెప్పు, నేను చెప్తా నీకు. అలాగే చూసావా ఇతను ఎవరో నీ పోలికలతో ఉన్నాడను గుర్తుపట్టగలవా? నువ్వే స్వామి, మర్చిపోయావా? 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తులో ఒకేసారి 2 బీఫామ్లు తీసుకున్నావే, కాంగ్రెస్ బీజేపీ బీఫామ్లు. కాంగ్రెస్ బీఫామ్ దిప్పుడు కింద పెట్టుకొని బీజేపీ బీఫామ్ కింద పోటీ చేసావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు అభ్యర్థిగా పోటీ చేశావు. ఆయనే ఈయన, ఎవరో కాదు నువ్వే, వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తివి. ఇవన్నీ ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరు చేశారు? ఇలా కాకుండా రాష్ట్రంలో అనేక సార్లు ఆర్యవైశ్యులకి ఇగో జీవో కాపీలు, ఎన్ని జీవో కావాలి చెప్పు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ గా సిద్ధా వెంకటేశ్వరరావు గారిని పెట్టి 5 డైరెక్టర్లను పెట్టి 30 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి అనేక జీవోల ద్వారా ఆర్యవైశ్యులకు ఉపయోగపడ్డది తెలుగుదేశం పార్టీయే. ఇవన్నీ చూపించడానికే రేపు డిసెంబర్ 3 నేను వస్తున్నా. నీ దగ్గర లేవు కదా, ఈ పేపర్లన్నీ ఇస్తే బాగుపడతావు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అనుకో, మార్కెట్ యార్డ్లు అనుకో, మున్సిపల్ చైర్మన్లు మార్కాపురం, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మాచెర్ల, మచిలీపట్నం, తర్వాత తెనాలి, కావలి, ఇలా 7 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చాం. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లు, గుడి బడి వార్డు మెంబర్లు, ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇక ఇక్కడ ఉంది కదా కనబడుతున్నాయి అనుకుంటే పేపర్లు 218 పేపర్లు, 218 పేపర్లు, 6276 పోస్టులు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్యవైశ్యులకు ఇచ్చిన 6276 పార్టీ మరియు నామినేటెడ్ పోస్టులు గ్రామాల వారీగా విత్ ఫోన్ నెంబర్స్. ఇవన్నీ తీసుకొని నీ దగ్గరికే వస్తున్నా. నీ ఇంటి పక్కన ఉన్న కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి సాక్షిగా గుడి బయట మీరు చర్చకు సిద్ధం. నోరుంది కదా అని పారేసుకోవటం కాదు. రేపు రా 176 మెయిన్ పోస్టులు, కీలకమైన పోస్టులు రాష్ట్రంలో, పెద్ద పెద్ద పదవులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. 6276 పోస్టులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఎమ్మెల్సీలు, ఎంపీ, రాజ్యసభ ఎంపీ, మినిస్టర్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఇక కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా ఇవన్నీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. రా, నీ పార్టీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ పార్టీ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ జగన్మోహన్ రెడ్డి మీద నీకు భరోసా ఉంటే రేపు 3వ తారీఖున అక్కడికి రా. ఎవరు ఎక్కువ పదవులు ఇచ్చారు ఈ పేపర్లు పట్టుకొని మేము వస్తాం, మేము తేల్చుకుందాం.